ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ ఏపీ ప్రభుత్వం ఒక తీర్మానం చేసి అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వానికి పంపించింది చట్టబద్ధత కోసం. సో అయితే అదే సమయంలో ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, మంత్రులు నారా లోకేష్, ఇతర మంత్రులు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, ఈ అందరి నోట అసెంబ్లీలో ఒకటే అంశం కనిపించింది. ఒకవేళ జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది అని. కాసేపు జగన్ అందరూ కలిసి ఉంటే, కూటమిగా కలిసి ఉంటే జగన్ ఒక అధికారంలోకి రాడు అని చెప్పి ఆన్సర్ ఇచ్చేవాళ్ళు మరికొందరు. సో ఓవరాల్గా అమరావతి చట్టబద్ధత విషయంలో ప్రవేశపెట్టే తీర్మానం సమయంలో జగన్ అంటే ఒక భయం స్పష్టంగా కనిపించింది అసెంబ్లీలో కూటమి ప్రభుత్వ నేతల నోటి నుంచి. సో ఈ నేపథ్యంలో ఈ వివరాలపై స్పందించేందుకు మనతో జాయిన్ అవుతున్నారు గుంటూరు నుంచి ప్రముఖ న్యాయవాది రజనీ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఎలా చూడాలి? చట్టబద్ధత కోసం తీర్మానం అయితే ఏపీ ప్రభుత్వం పంపించేసింది, కేంద్రానికి చేతులు దులిపేసుకుంది. కానీ అదే సమయంలో ఇటు నేతలు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కొక్కసారిగా మనం పరిగణలో తీసుకుంటే జగన్ అనే భయం ఒకటి స్పష్టంగా కనిపించినట్టు కనిపిస్తోంది. ఎలా చూడాలి ఈ పరిణామాన్ని? సరే, ఆయన అసెంబ్లీకి రాలేదు అని అంటారు, కానీ అసెంబ్లీకి ఆయన లేకపోయినప్పటికీ హరినామ స్మరణ లాగా జగన్నామ స్మరణే జరుగుతుందండి. అంటే ప్రతి ఒక్క నాయకుడు లెగుస్తున్నాడు, జగన్ అనేవాడు రాడు, రాకుండా మనం చూసుకోవాలంటాడు. ఇంకొకరు లెగుస్తారు, జగన్ అనేవాడు ఎప్పుడు వస్తాడంటే మనం అన్యోన్యంగా లేకపోతే మనం అభద్రతా భావం ఫీల్ అయితే అంటూ చాలా భారీ భారీ డైలాగులు చెప్పేస్తుంటారు. అసలు జగన్ అనే వ్యక్తి రాడు, వస్తాడు, అసలు అతని పేరెందుకు? అతన్ని చూసి ఎవరు భయపడుతున్నారు అంటే, మీరు టెండర్లు ఏమంటున్నారు చూడండి, దొంగతనంగా స్కీములు చేసేసి టెండర్లు ఏమన్నాడు. లేదన్నా మళ్ళీ జగన్ వచ్చినాడంటే ఈ టెండర్లన్నీ క్యాన్సిల్ చేపిస్తాడు, మన గుట్టు మొత్తం బయటికి లాగేస్తాడు అని వాళ్ళు ఏమన్నా భయపడుతున్నారా? లేకపోతే 40,000 ఎకరాలు భూములు ఇవ్వాల్సినటువంటి రైతులు, మీరు ఎవరి దగ్గరికి అయితే కేంద్ర శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎక్కడైతే కేంద్రం నుంచి ఏమేం డబ్బులు తీసుకొస్తున్నారు, ఏం డెవలప్ చేస్తున్నారు, వాటి గురించి మాట్లాడుకోకుండా 40,000 ఎకరాల భూములు ఇచ్చే రైతుల దగ్గర కూర్చొని పగలు రాత్రి పంచాయతీలు ఎందుకు చేస్తున్నారు? వారి శాఖ ఏంటి? వారు చేసే పనులేంటి? మరి వాళ్ళు అడుగుతున్నారా మళ్ళీ జగన్ వస్తేనని? మరి ఎవరు అడుగుతున్నారు? ఎందుకని వీళ్ళు ప్రతి ఒక్కసారి రావణ బ్రహ్మ గనక రామ 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 అని 10 సార్లు తలుచుకుంటాడు చూడండి. అదే మాదిరిగా వీళ్ళు జగన్నామ స్మరణంతో మారుమ్రోగిపోతున్న అసెంబ్లీని చూస్తుంటే, నేను లేకపోయినా నా పేరే ప్రస్తావిస్తున్నారు, నేను వస్తే ఎలా ఉంటుందని వాళ్ళు భయపడుతున్నారు, నేను వస్తానని వారు ఊహించుకుంటున్నారు. వారి ఊహను ఎందుకు కాదనాలి, వచ్చేస్తే పోలా అనే పరిస్థితిలో ఉంది సార్. చాలా చాలా అత్యంత చెప్పుకోదగిన విషయం ఏంటంటే, ఒక ముఖ్యమంత్రికి గనక అధికారం ఉండి, ఒక ముఖ్యమంత్రి గనక ఒక రాజధాని ప్రతిపాదించేస్తే అదే రాజధాని అయిపోయేటట్టయితే, గతంలో ఆయన 3 రాజధానులు అన్నాడు, అయిందా? ఈయన ఏకైక రాజధాని అమరావతి అన్నాడు, అవుతుందా? మళ్ళీ ఆయన వచ్చి 3 అంటాడా, 1 అంటాడా, లేకపోతే ఏమంటాడో ఇంకా తెలియదు. ఆయన రాడంటారు. ఒకవేళ ఆయన వస్తే ఆయనకి పూర్తి అధికారం ఉన్నట్టేనని వీరు చెప్తున్నారు కదా. ముగ్గురు కలిసినా ఒకటే ముఖ్యమంత్రి, ఒకళ్ళున్నా ఒకటే ముఖ్యమంత్రి. ఇప్పుడు ముగ్గురు కలిసిన ముఖ్యమంత్రి ప్రతిపాదించాడు మాకు అమరావతి రాజధాని అని. మరి 2014-19లో అమరావతి ఏకైక రాజధాని అని ప్రతిపాదించలేకపోయారా? మ్యాప్ పాయింట్ లో అమరావతిని చూపించలేకపోయారా? ఒకవేళ వాళ్ళు అలా ప్రతిపాదిస్తే జగన్ గారికి మార్చే అధికారం ఉందా? అరే, అలా మార్చేస్తే మళ్ళీ మార్చడానికి ఏమన్నా గ్యారంటీ ఉందా? అంటే అతని ఇష్టం, అతను కడప చేస్తాడేమో. అప్పుడేంటి పరిస్థితి, అమరావతి పరిస్థితి? మీరు ఎవరిని భయపెడుతున్నారు? ఆయన గతంలో 3 రాజధానులు అన్నప్పుడు అమరావతిని రాజధానిగా తీసేలా, అమరావతిని శాసన రాజధానిగా చెప్పారు, ఎగ్జిక్యూటివ్ రాజధాని వైజాగ్ గా చెప్పారు, న్యాయశాఖ రాజధానిగా కర్నూలుగా చెప్పారు. అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఆయమ్మ అంటే ఒక మర్యాద ఉంటది, అమ్మ అంటే ఒక మర్యాద ఉంటది. సెంట్రల్ నుంచి రేపటి రోజు మా రాజధానికి, న్యాయ రాజధానికి మీరు డబ్బులు ఇవ్వాలి, న్యాయ రాజధానిలో డెవలప్మెంట్ లేదు అంటూ ఆయన అడగచ్చు. అదే మాదిరిగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అండి మాకు వైజాగ్, మీకు అక్కడ మాకు కొంత డెవలప్మెంట్ కావాలి, మీరు సెంట్రల్ నుంచి ఫండ్ తీసుకురావచ్చు. అదే మాదిరిగా శాసన రాజధాని,
ఇట్లా ఇట్లా ప్రతిదీ అమ్మ స్థానంలో ఉంటే గౌరవం పెరుగుతుంది, రావాల్సిన ఫండ్ రప్పించుకోవచ్చు. మీరు అమ్మని అమరావతిగా భావించి ఆయమ్మగా మీరు వైజాగ్ ని కర్నూలు గా భావించి దాన్ని ఎకనామికల్ జోన్ గా డెవలప్ అవుతుంది చేస్తాను అంటే అది మీరు మాత్రమే చేయాలి, సెంట్రల్ మనకి సపోర్ట్ చెయ్యదు. 3 ఏరియాల్ని డెవలప్ చేయాలి అంటే అమ్మ స్థానంలోనే చూడాలి. అమ్మ అమ్మే, పిన్ని పిన్నే, ఆయమ్మ ఆయమ్మే. నేను తల్లిగా భావించి మూడిటిని డెవలప్ చేయాలనుకున్నాను అంటూ ఆయన చెప్తాడు. వీళ్ళేం చెప్తారు? ఎకనామికల్ డెవలప్మెంట్ అట, ఎకనామికల్ జోన్స్ అట. మరి మీరు మీరు అదే పదాన్ని వాడుతున్నారు. ఈ రోజు అనకాపల్లికే వెళ్ళింది మిఠాల్ స్టీల్ ప్లాంట్, అమరావతికి రాలే. అవును. మరి కొంచెం గట్టిగా చెప్పి మీరు జూమ్ కాల్ అమరావతికి రప్పించి ఉండొచ్చు కదా. ఎంతో ఉమ్, మందికి ఉపాధి, లక్షల మంది ఉద్యోగాలు అక్కడే వచ్చి ఉండేది. అక్కడేం కట్టారు? పొట్టి శ్రీరాములు గారి విగ్రహం. ఉమ్, అది ఎవరి డబ్బులతో కట్టారు? జై వాసవి, జై yeah. వాసవి. పాపం వాళ్ళ డబ్బులతోనే వాళ్ళ విగ్రహాన్ని కట్టి దానికి కూడా మీరు స్టేజ్ మీద తప్పట్లు కొట్టుకుంటూ అదేంటి ఒక్కొక్కరు ఎవరైతే ఫండ్ ఇచ్చినారో, ఎవరైతే విరాళాలు ఇచ్చినారో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటున్నారు. ఎందుకు అంటే ఇవ్వాలి ఇక్కడ వాళ్ళు విరాళాలు? మీరు ఇప్పుడు ఈ పరిణామాలు చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది. ముఖ్యంగా అటు పొట్టి శ్రీరాములు విగ్రహం, అది కూడా కమ్యూనిటీ వాళ్ళు సేకరించినటువంటి విరాళాలతోటి, తర్వాత గవర్నమెంట్ డబ్బులతోటి 1750 కోట్లతోటి ఎన్టీఆర్ విగ్రహం కట్టబోతున్నారు. సో ఇక్కడ టోటల్గా చూస్తుంటే రైతుల దగ్గర నుంచి ఎక్కడైతే భూములు తీసుకున్నారో అక్కడేమో విగ్రహాలు కట్టే ఆలోచన ఉంది వీళ్ళకి. విశాఖపట్నం లాంటి చోట మాత్రం ఇండస్ట్రియల్ అన్నీ అటు తరలి వెళ్తున్నారు. అంటే ఇక్కడ ఎవరిని బ్లఫ్ చేస్తున్నారు వీళ్ళంతా కలిసి? సార్ ముఖ్యంగా సార్, వైజాగ్ లో గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎంత రేట్లు ఉన్నాయో, భూములు ఎట్లా రేట్లు వచ్చినాయో, ఈ రోజుకి అంటే ప్రభుత్వం మారగానే రేట్లు పడిపోతాయి, రాజధాని వైపే అందరూ చూస్తారని అనుకున్నాం సార్. కానీ ఓపెన్ ఛాలెంజ్ సార్, ఈ రోజుకి కూడా వైజాగ్ లో అవే భూముల రేట్లు ఉన్నాయి. ఎందుకున్నాయి? ఈ రోజుకి అమరావతిలో రేట్లు రావట్లేదు సార్, నిజంగా రేట్లు రావట్లేదు. రియల్ ఎస్టేట్ చూడండి మొత్తం పడిపోయింది. ఏంటి అంటే అందరూ వైజాగ్ వైపే చూస్తున్నారు. అదేంటి, చంద్రబాబు గారు వచ్చారు కదా, రాజధానిలో రేట్లు పెరగాలి కదా, కోట్లు అవ్వాలి కదా అంటే అవ్వట్లేదు సార్. మీరు నోటి మాటలే, కోట్లు అవ్వట్లా. మరి కోట్లు ఎక్కడ అవుతున్నాయి? ఇంకా కూడా వైజాగే అవుతుంది, ఇంకా యా, కూడా వైజాగే అవుతుంది. మీకు ఇంకా తెలుసో లేదో, ఇక్కడ మాలాంటి అమాయకులు, మిడిల్ క్లాస్ వాళ్ళు భూములు కొనుక్కుంటున్నారేమో, కానీ రాజకీయ నాయకులు మిగతా వాళ్ళందరూ వైజాగ్ వైపే చూస్తున్నారు సార్. అదేంటది? వైజాగ్ లో ఏముంది? కాదు, అంతా వైజాగ్ డెవలప్మెంట్, అంతా వైజాగ్. మరి అమరావతి ఏంటి? రాజధాని రాజధాని అంటే ఏంటి సార్? సార్ నాకు తెలియక అడుగుతున్నా, రాజధాని అంటే ఏంటి? ఏమేమి ఉంటాయి రాజధానిలో? రాజధాని ఎన్ని వేల ఎకరాలు? రాజధాని ఎంత ఎక్స్టెంట్ ఉంది? ఏ ఊరు నుంచి ఏ ఊరు వరకు రాజధాని? మీరు చెప్పిన పదం అమరావతి సార్, ఒక క్యాపిటల్ అమరావతి అయితే, అమరావతి ఈ రోజు ఎలా ఉందో తెలుసా సార్? ఈ రోజు ఎలా ఉందో తెలుసా? కృష్ణానది మునిగిపోయే వరకు, కృష్ణానదికి వరదలు వచ్చే వరకు జగన్ గారు కట్టిన కట్టడం ఒకటి ఉంది, చూసినారా? ఆ పెద్ద గోడ. ఎస్, అది అది ఉండడం వల్ల నీళ్ళు అటు పోలేదు సార్, నీళ్లు విజయవాడను ముంచెత్తల. కానీ ఆ కట్టడం కట్టాడు కదా, ఏ రోజున రిబ్బన్ కటింగ్ కి వచ్చినాడా? ఏ రోజున పబ్లిసిటీ చేసుకున్నాడా? అక్కడ కట్టడం కాదు సార్, ఒక పెద్ద పార్క్ వచ్చింది సార్. ఎంత అవును. పెద్ద పార్కు! రాజీవ్ గాంధీ పార్క్ ని మించిన పార్క్ సార్. అసలు ఆ వర్షం, ఆ కుంభ వర్షం, లేకపోతే ఆ వాటర్ తాకిడికి ఆ పార్క్ లో కూర్చుని ఆ వ్యూ చూస్తుంటే, ఇది ఎప్పుడు కట్టారు మాకు తెలియదు సార్. అంటే వీళ్ళకుండే పెద్ద సమస్య సార్, వీళ్ళకుందే, వైసీపీకి ఉండే పెద్ద సమస్య, చేసింది కాంగ్రెస్ చెప్పుకోలేదు. డిఎన్ఏ నుంచి పుట్టింది. ఎస్ సార్, ఎస్, ఎగ్జాక్ట్లీ. కాంగ్రెస్ డిఎన్ఏ నుంచి పుట్టింది కాబట్టి ప్రచారం తెలియదు సార్, ప్రచారమే తెలియదు. అక్కడ ఒక పార్క్ ఉందని మాకు తెలియదు సార్. అదేంటి ఎంత పెద్ద గోడ కట్టారు? అప్పుడు చూసినాం సార్. అటు పోతా కూడా ఎప్పుడు కళ్ళు కూడా తిప్పి చూడలా. ఒక అంబేద్కర్ విగ్రహాన్ని సెంటర్ లో ప్రతిపాదిస్తే రోడ్ల మీద ఆపి చూసిన వాళ్ళం సార్. దానికి రిబ్బన్ కటింగ్ పెద్దగా ఏమీ హంగామా చేయలే. అంటే వీళ్ళు పనులు చేసేస్తారు, ప్రచారం చెప్పుకోరు. దానివల్ల ఎంత మైనస్ అంటే, ఆ రోజు ఆ కట్టడం లేకపోతే మొత్తం మునిగిపోయేది. చంద్రబాబు గారు అంటారు నేను బిగిన్ చేసినానంటారు. అదే స్వామి, నువ్వు బిగిన్ చేస్తే ఆయన పూర్తి చేయాలని ఉందా? అది ఏ టైంలో ప్రతిపాదన వచ్చింది? ఎవరు టెండర్లు వేసినారు? ఎప్పుడు పూర్తి చేసినారు? ఎంత పెద్ద ఆర్కిటెక్చర్ లా కట్టినారు అది. అవును. అంబేద్కర్ గారి స్టాట్యూ ఎంత పెద్ద కట్టారు. కట్టడంలో ఇప్పుడు మీరు పొట్టి శ్రీరాములు గారిది ఎక్కడ కట్టారు? అమరావతిలో కట్టారు. అంబేద్కర్ గారిది ఎక్కడ కట్టారు? విజయవాడ సెంటర్ లో కట్టారు. మీరు మళ్ళీ పొట్టి శ్రీరాములు గారిని చూడడానికంటే ఎన్ని కిలోమీటర్లు అవతలకి వెళ్ళాలండి?
పాపం ఆ విగ్రహానికి చుట్టూ విగ్రహం అయితే కట్టేశారు, చుట్టూ ఎప్పుడు డెవలప్ చేస్తారు? ఆ విగ్రహం మెయింటెన్స్ ఎవరు చేస్తారు? మళ్ళీ కూడా పాపం వైశ్యాస్ అందరూ చందాలు వేసుకుంటే మీరు మెయింటైన్ చేస్తారా? అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీలు చందాలు ఇవ్వలేదు, ఎస్సీలు చందాలు ఇవ్వలేదు సార్. ఏ దళితుడు చందాలు ఇవ్వలా, ఏ క్రిస్టియన్ చందాలు ఇవ్వలా, ఏ జై భీములు చందాలు ఇవ్వలేదు సార్. మరి ఎందుకు సార్ పొట్టి శ్రీరాములు దానికి పాపం వాళ్ళ చందాలు తీసుకోవాలి? 1750 కోట్లు ఖర్చు పెట్టి మీరు ఎన్టీ రామారావు విగ్రహానికి ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకుంటే పాపం ఇది కూడా అలాగే తీసుకోండి. పేద వైశ్య బ్రాహ్మణుల దగ్గర మీరు చందాలు వసూలు చేసి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని అమరావతిలో కట్టేసినారే. రాజధానిలో ఏముంటది? విగ్రహాలు ఉంటాయి సార్. రాజధానిలో ఏముంటది? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే నాకు తెలియదు సార్. మా హైకోర్టు ఉంది సార్, తర్వాత అదే సెక్రటేరియట్ ఉంది సార్, అసెంబ్లీ భవనాలు ఉన్నాయి సార్, వాళ్ళ బంగ్లాలు ఉన్నాయి సార్. అంటే వాళ్ళ జడ్జి గారి క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఐపీఎస్ క్వార్టర్స్ ఇవే ఉన్నాయి సార్. ఇంకేం వస్తాయి సార్? ఇంకేమన్నా వస్తాయా? 20 అడుగుల లోతుకే వాటర్ పడిపోతుంది సార్. ఎలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇక్కడ పనికిరాదు అనింది సార్. వివిఐటి ఉంది, విట్ ఉంది, ఎస్ఆర్ఎం ఉంది, యూనివర్సిటీస్ ఉన్నాయి సార్. వాటికి ఎన్ని వేల ఎకరాలు కావాలండి? 33,000 ఎకరాలు సరిపోదా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాటలన్నీ బయటకు వస్తున్నాయి. నాకు చెప్పారు 1600 ఎకరాలు చాలు అని, రాజధానికి అంతకు మించి భూమి ఎక్కర్లేదని చెప్పాను. ఆ మాట అంటేనే నేను ఒప్పుకున్నాను, ఇంత భూమి అంటే నేను ఒప్పుకోను అన్నారు. ఈ రోజు 82% యాక్సెప్ట్ చేసినారు అన్నారు. 82%. మిగతా బ్యాలెన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేయలేదా? అంటే మిగతా బ్యాలెన్స్ వాళ్ళ కోసమే మీరు ఆ రోజు 2014-19 నుంచి బయటకు వచ్చినారా? ఆ బ్యాలెన్స్ వాళ్ళ కోసం వచ్చినారా? మరి ఆ బ్యాలెన్స్ వాళ్ళు ఇప్పుడు ఈ 40,000 ఎకరాల్లో ఎందుకు బయటికి రావట్లా? ఎందుకు ఆ వాయిస్ గట్టిగా గొంతు వినపట్లా? వాళ్ళందరూ భూములు ఇచ్చేస్తే ఏంటి పరిస్థితి అక్కడ? ఈ రోజుకి వైజాగ్ రియల్ ఎస్టేట్ ఎట్లుందో తెలుసా? ఇంకా 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 పెరిగిపోతుంది. మరి అమరావతి రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది అంటే డెవలప్మెంట్ ఇక్కడ ఉండదు అని కంపెనీల వారు నిర్ధారించారు. డెవలప్మెంట్ ఇక్కడికి రాదు అని పెద్ద పెద్ద ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలు దేశ విదేశాల వాళ్ళు నిర్ధారించేసుకున్నారేమో. అందుకే మాకు రియల్ ఎస్టేట్ పెరగట్లేదు సార్. కానీ అదే చెప్పారు జగన్ గారు. కానీ వీరేం చెప్తారు? అమరావతి స్వయంభూ అంటారు. అమరేశ్వరుడు స్వయంభూ, అమరావతి ఎలా స్వయంభూ? అంటే అమరావతి సంపదని సృష్టిస్తుందంట. ఏది సృష్టించమనండి? ఖజానా ఖాళీగా ఉంది, ఖజానా ఖాళీగా ఉండి నింపమనండి. అలీబాబా అలాగా ఇలాగా గాలి ఊదంగానే ఇక్కడి నుంచి అలీబాబా బయటకు వచ్చి డబ్బులు ఇచ్చేస్తాడేమో అడగండి. అలా ఎలా అవుతుంది సార్? ఈ రోజు 20 నెలల్లోనే నేను 5 ఏళ్లలో చేసిన అప్పు చేసేసినాడు మహానుభావ. ఇక బ్యాలెన్స్ అప్పు ఇంకా ఎంత తీసుకుంటావు? ఇదంతా ప్రభుత్వం మీద భారం పడుతుంది కదా అంటే మారు మాట్లాడరండి. సో ఒక్కటే రాజధాని వైజాగ్ అని జగన్ గారు ఎందుకు చెప్పలా? మీరిచ్చిన అమరావతికి గౌరవించి, భూములు ఇచ్చిన అమరావతి రైతులకు విలువిచ్చి, అంతకు మించి అక్కడ డెవలప్మెంట్ చేయడం వల్ల కాని పరిస్థితి అంటూ నిజాన్ని ఓపెన్ గా ఒప్పుకున్నారు. ఇక్కడ ఇప్పుడు మేడం ఉన్నవి డెవలప్ చేసేస్తాం. ఇక్కడ ఓవరాల్గా అమరావతి చట్టబద్ధత విషయంలో ఏదైతే తీర్మానం అయితే చేసి పంపించేసింది కేంద్ర ప్రభుత్వానికి, సో కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుందా లేదా అన్నది కాసేపు పక్కన పెడితే, నిజంగా అమరావతి పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధే ఖచ్చితంగా ఉంటే అదే తీర్మానంలో అమరావతి నిర్మాణ బాధ్యతలు కేంద్రం తీసుకోవాలి అని కానీ, లేదా అమరావతి నిర్మాణంలో కొద్దిగా వ్యయం కేంద్ర ప్రభుత్వం భరించాలని కానీ కూడా, ఈ రెండు మాటలు కూడా అదే తీర్మానంలో జోడించి ఉంటే కూటమి ప్రభుత్వానికి అమరావతి పట్ల చిత్తశుద్ధి ఉంది అనేది అందరికీ తెలుస్తుంది అనేది ఒక కొత్తగా ఒక వాదన బయటకు వస్తుంది. ఏమంటారు మీరు? సార్, అమరావతిని కేంద్రం నిర్మించే ఉద్దేశం ఉంటే గొప్పగానే డెవలప్ అవుతుంది సార్. కానీ అలా ఎందుకు చంద్రబాబు గారు అడగరు అంటే, అదే పోలవరాన్ని కేంద్రం పూర్తి చేస్తానంది సార్. కాదు మేమే పూర్తి చేస్తాం, మాకు డబ్బులు ఇవ్వండి, మేము పూర్తి చేస్తాము, మా బిల్లులు యాక్సెప్ట్ చేయండి అన్నారు. అంటే కేంద్రం పూర్తి చేస్తే మనకి డబ్బులు మిగలవు సార్. కేంద్రమే చక్కగా పోలవరాన్ని ఈ పాటికి ఎప్పుడో పూర్తి చేసి ఈ చేతిలో పెట్టేది. కానీ మేము పూర్తి చేస్తాం, మీరు డబ్బులు ఇవ్వండి అన్నారు. అంటే కేంద్రం పూర్తి చేస్తే 10 రూపాయలు ఖర్చుతో పూర్తి చేసేది చక్కగా. కానీ వీళ్ళు 10 రూపాయల బిల్లుని 10,000 రూపాయలుగా చూపించి కేంద్రాన్ని కట్టమంటారు. అందుకే మోడీ గారు అంటారు, బాబు ఏటీఎం గా వాడతాడు పోలవరంని. పోలవరం అంటే బాబుకి ఏటీఎం అని. ఎందుకని? సెంట్రల్ పూర్తి చేస్తానన్న పోలవరాన్ని సెంట్రల్ ని పూర్తి చేయనివ్వకుండా అడ్డుపడి ఈ రోజు కూడా నత్తనడక నడుస్తూ, కొంత డబ్బు వచ్చి కొంత డబ్బు రాక, కొంత కేంద్రం నేను చెప్పినట్టు చేస్తేనే డబ్బులు ఇస్తానంటుంది సార్. నేను చెప్పినట్టు మీరు చేయలా, అందుకే డబ్బులు ఇవ్వనంటుంది. ఇప్పుడు ఏంటి పరిస్థితి పోలవరం? సో ఇటువంటి పరిస్థితుల్లో అమరావతిని కూడా నెట్టివేయబడతారు. కేంద్రం చేతిలో పెట్టండి.
ఇప్పుడే పుట్టిన పసిబిడ్డ, మేము పెంచలేని పరిస్థితిలో ఉన్నాం, మీరు కాస్త ఆదరాభిమానులు ఇవ్వడం కాదు, మీరే పెంచండి అని దత్తత ఇస్తే ఎంత గొప్పగా ఉంటది. అంటే గొప్పగా డెవలప్మెంట్ చేసి ఇచ్చేస్తుంది కదా. అసలు ఎంత ఫండ్ కావాలో అప్పుడు అర్థమవుతుంది కదా కేంద్రానికి. ప్రతిసారి కేంద్రం వచ్చినప్పుడల్లా కొంత ఇవ్వండి, కొంత ఇవ్వండి, కొంత ఇవ్వండి అంటే ఇది దేనికి, అది దేనికి, ఇది దేనికి లెక్క చెప్పాలిగా. అడగండి కేంద్రాన్ని. చక్కగా మేము తెలంగాణ డెవలప్ చేసాం, ఈ రోజు వాళ్ళు బోల్డ్ పన్నులు వసూలు చేసుకొని ఆ రాష్ట్రం డెవలప్ అయిపోతూ ఉంది, మేము పసిబిడ్డలం, పసిబిడ్డతో ఉండే అమరావతిని మా చేతికి అప్పచెప్పారు, మేము సాకలేకపోతున్నాం, దయచేసి ఆదుకోండి ఆర్యవర్తన అంటూ మీరు అడగచ్చు కదా సెంట్రల్ ని. అంటే సెంట్రల్ పోలవరాన్ని నేను పూర్తి చేస్తానంటే చేయనివ్వని బాబు గారు సెంట్రల్ ని మాకు అంత కావాలి ఇంత కావాలని వాళ్ళు తీసుకొని 100 రూపాయలు సెంట్రల్ ఇస్తే తీసుకుంటారు, 5 రూపాయలు ఖర్చు పెడతారు, ఆ మిగతా 95 రూపాయలు దారి మళ్ళిచ్చేస్తారు. సో దానికోసమే ఎప్పుడు సెంట్రల్ చేతిలో రాష్ట్రాన్ని పెట్టారండి బాబు గారు. ఆయన నెంబర్ 1 అడ్మినిస్ట్రేటర్ అనే ముద్ర ఎందుకు పడింది? కట్టడాలు కడతాడు, 10 రూపాయలు కట్టడాలు కడతాడు, మిగతా 90 రూపాయలు కొట్టేస్తాడు. సో కట్టడాలు కట్టాలి. ఈ రోజు కూడా మా ఇంటి దగ్గర సైడ్ కాలువలు, రోడ్లు ఇవన్నీ వేస్తూ ఉంటారు. కాంట్రాక్ట్ ఎవరికి ఉంది? ఎవరి చేతుల్లో ఉన్నాయి కాంట్రాక్ట్లు? వారి చేతుల్లోనే ఉంటాయి. సో వారి చేతుల్లో ఉండే కాంట్రాక్ట్ ని వారు ఏం చేస్తారు అంటే కొంత 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 తింటూ, కొంత కొంత మిగుల్చుకుంటూ, కొంత కొంత పని చేస్తుంటారు. ఎందుకంటే ఈ వాజ్ ఎ నెంబర్ 1 అడ్మినిస్ట్రేటర్. సో ఆ ముద్ర అనేది ఎప్పుడు అలాగే ఉంటుంది సార్ ఆయనకి. సో ఇక్కడ కూడా సెంట్రల్ ని ఆయన అడగరు, సెంట్రల్ ని డెవలప్ చేయనివ్వరు, ఎన్నాళ్ళున్నా వారి చేతుల్లోనే పెట్టుకుంటారు. అప్పుడప్పుడు సెంట్రల్ ని మాకు రాజధానికి ఇంత డబ్బు కావాలి, అంత డబ్బు కావాలి అంటారు. ఇలా అడుగుతున్నారు కదా, అది కూడా ఒక రాజధానిగా మార్చితే అప్పుడు మనం కర్నూలుకి న్యాయ రాజధానికి డబ్బులు అడగచ్చు, వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కి డబ్బులు అడగచ్చు. సో అక్కడ కూడా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అని. ఈ రోజు అక్కడ ఏదైతే కట్టిన కట్టడాలు, ఋషికొండ కట్టడాల్ని 500 కోట్లు అన్నారు, కాదు ఆర్టీఏ వేయండి, 241 కోట్లతో ఆ కట్టడాన్ని పూర్తి చేసినారు. ఆ కట్టడం ఈ రోజు వైజాగ్ కి తలమానికంగా అయింది. పుతిన్ లాంటి వాళ్ళు వచ్చినా, మోడీ గారు లాంటి వచ్చినా, దేశ ప్రధానులు వచ్చినా, సెక్యూరిటీ ఫోర్స్ వచ్చినా, ఎవరు వచ్చినా అక్కడ వైజాగ్ ఒక తలమానికంగా ఉంటూ ఆ కొండ మీద కూర్చుని చూస్తుంటే వైజాగ్ మొత్తం కనపడుతూ అది ఒక నెంబర్ 1 కట్టడంగా పవన్ కళ్యాణ్ గారే వచ్చి ఫోటోలు తీసుకున్న పరిస్థితి. సో మీరేం చేసినారంటే యోగాంధ్రకి ఎన్ని కోట్లండి? 350 కోట్లు ఖర్చు పెట్టినారా, 500 కోట్లు ఖర్చు పెట్టినారా? అది కూడా ఆర్టీఐ తీయండి. మేమేమి అబద్ధం చెప్పట్లా. చదువుకున్న విద్యావంతులు ఆర్టీఐ తీసి ప్రజలకు చూపించండి ఎవరెవరు ఎంతెంత ఖర్చు పెట్టారు, దాని వల్ల లాభమా నష్టమా. ఒక రోజు ధ్యానం చేసినందువల్ల రాష్ట్రానికి ఖజానా పడిన గండి ఎంత. సో ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి సార్. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా జగన్ నామస్మరణ జరుగుతూ ఉండడం దానికి గల బలమైన కారణం మళ్ళీ జగన్ వస్తే రానివ్వం. అరే అసలు ఆ పేరు ఎందుకు వస్తుంది? మీరు ముగ్గురు కలిసి చాలా బలంగా ఉన్నారు కదా, ఇంకెందుకు భయపడుతున్నారు? అతను వస్తాడేమో, రాడు కదా, మీరు రానివ్వరు కదా, 15 ఏళ్ళు మీరే ఉంటారు కదా, మీరు చెయ్యండి, పరిపాలన చెయ్యండి. ఈ రోజు చక్కగా అమరావతి అనుకున్నాం, ఇంకా 40,000 ఎకరాలు రైతులు ఇస్తున్నారు, ఇక్కడ ఎయిర్పోర్ట్ తెద్దాం, ఇక్కడ బసవతారక హాస్పిటల్ తెద్దాం, వీటి గురించి కదా చర్చించాలి. విలువైన అసెంబ్లీ సమయాన్ని జగన్ వస్తాడేమో, రానివ్వను. జగన్ ఎందుకు వస్తాడు? జగన్ వస్తే మళ్ళీ పరిస్థితి ఏంటి? జగన్ 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 అంటూ పార్లమెంట్ లో అనుకుంటాండి కమల్ హాసన్ గారు, వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు అంటూ తెలుగు రాష్ట్రాలకి అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను అన్నాడు. అయిపోయింది. కమల్ హాసన్ కి కూడా క్యారెక్టర్ లేదనేసినారు సార్. సో జగన్నాథ రక్షక, జగన్ రక్షక కాదు సార్, జగన్నామ రక్షక, జగన్నాథ రక్షక అంటే వైవి సుబ్బారెడ్డి గారి భార్యని మీరు జగన్నాథ రక్షక కాదు, జగన్ రక్షక అంటూ ఆ పదాలని కలిపేసినారు. సో ఈ జగన్నాథ పదం అనేది ఎక్కడొస్తే జగన్నాథ రథయాత్రలో కూడా వీళ్ళు జగన్ ని ఊహించుకుంటారేమో. అవును. సో ఆ నామరక్షణ అనేది అది ఒక జగన్నాథుడు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. ఆ పదానికి జగన్ గారి పేరుకి ఎందుకు ఉలిక్కి పడతారు? జగన్నాథ రథ చక్రాలు అన్నారు కదా, జగన్ గారి కారు చక్రాలు అనలేదు కదా, మరి ఎందుకు కంగారు? కమల్ హాసన్ ఎందుకు తిట్టారు? కమల్ హాసన్కి ఎందుకండి రాజకీయం? ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఎందుకు? ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి అని పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? తప్పు కదా. పార్లమెంట్ లో మాట్లాడిన ఒక వ్యక్తిని ఏదో పేరు చెప్తే ఏదో పేరు అనుకుని మీరు మీ పచ్చ మీడియా సాక్షిగా తిట్టడం తప్పు కదా. కమల్ హాసన్ గారిని ఒక పెద్ద ఇంటర్నేషనల్ నటుడు కదా ఆయన. పాపం ఆయన దేశ విదేశాలు కూడా ఎన్నో మంది ఆయన సినిమాలు చూస్తారు కదా.
సో తప్పు సార్. ఆయన జగన్ గారి పేరు ఎవరన్నా తలిస్తే చాలు మళ్ళీ వాళ్ళని సోషల్ మీడియా సాక్షిగా బూతులు తిట్టేస్తారు, వాళ్ళని ట్రోలింగ్ చేసేస్తారు. అసలు జగన్ గారి పేరు ఎవరు ప్రస్తావించకూడదు. రజనీ గారు ఈ రోజు మళ్ళీ జగన్ అంటూ వస్తే మీరు చేసే పనికి రెచ్చగొడితే నేను ఎవరిని వదలను, సప్త సముద్రాలు దాటైనా తీసుకొస్తానంటున్నాడు కదా. మీరు విమానం ఎక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారేమో. విమానాన్ని ఆకాశంలో హైజాక్ చేసి పులివెందులో ల్యాండ్ చేయగల సమర్థుడు తెలుసా జగన్. తప్పు చేసిన వాడికి వెనువెంటే ఉంటాడు తెలుసా జగన్ అంటే రజనీ గారు తప్పు అంటారు. నేను అన్నాను తప్పు చేసిన వాళ్ళకే అన్నారుగా, మీరెందుకు కంగారు పడుతున్నారు? గుమ్మడికాయలు దొంగంటే ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? తప్పు చేసి మీరు దేశాలు దాటి వెళ్ళిపోతారా? రిటైర్మెంట్ వెళ్ళిపోతారా? వదలరు కదా ఎవరిని. ఈ రోజు ఆయనే ముందుకొచ్చి యుద్ధం చేస్తున్నాడు సార్. ఇక యుద్ధం ముగ్గురు కలిసి వస్తారా, 300 మంది కలిసి వస్తారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, చాయిస్ ఆఫ్ యోర్స్ అంటూ ఈ రోజు ఆయనే స్ట్రైట్ ఫార్వర్డ్ సార్. ఏ ప్రశ్నకి ఏ ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పక్కర్లా, ఆయనే వీళ్ళందరూ మాట్లాడిన దానికి వారంలో ఒక రోజు పెట్టుకొని ఖచ్చితంగా ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తూ కొత్త కొత్త ప్రశ్నలు సంధిస్తూ ఫిగర్లతో సహా ఒక ఎవిడెంటరీ ఇచ్చినారండి. సో ఇక దానికి సమాధానం చెప్పలేరని భావిస్తున్నాం. ఎనీవే, అమరావతి గొప్పగా తీర్చిదిద్దాలని, రాజధాని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అయితే ఇంకొకటి మేడం, వాస్తవానికి 2014లో 14 నుంచి 19 మధ్యలో అమరావతి రాజధానిగా నిర్ణయించిన తర్వాత చేపట్టినటువంటి తొలి విడత భూసేకరణలో రైతులు పెద్ద ఎత్తున భూములు ఇచ్చారు. దాదాపు 39,000 ఎకరాలు భూములు రైతులు స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్కి ఇచ్చేశారు. సో ఆ సమయంలో వీళ్ళు ఎటువంటి ప్రతిపాదన చేయలేదు, తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపలేదు. ఇప్పుడు రెండవ దశ పోలింగ్లో ఏ ఒక్క రైతు కూడా ముందుకు రాని పరిస్థితి. ఎందుకంటే మొదటి దశ ల్యాండ్ పూలింగ్కి ఇచ్చినటువంటి రైతులకి ఇప్పుడు దిక్కు లేదు, ఎక్కడ భూమి కేటాయించారు, ఎవరికి రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చారనేది దానికి సంబంధించినటువంటి సమాచారం లేక ఇప్పటికే రైతులు ఆక్రందన చెందుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే రైతులు చట్టబద్ధత కావాలని పదే పదే అడుగుతున్నారు. సో ఇక్కడ రైతుల్ని కేవలం బ్లఫ్ చేసేందుకే, రైతుల్ని నమ్మించేందుకే రెండవ దశ పోలింగ్ కోసం భూములు తీసుకునేందుకే ఈ తీర్మానం ప్రవేశపెట్టారా? సార్, ఆ తీర్మానం ప్రవేశపెట్టినా అది నిలబడదు సార్. ఎందుకంటే అమరావతి అని అన్నారు కానీ మందడం అనలేదు, వెలగపూడి అనలేదు, లేకపోతే రాయపూడి అనలేదు, ఇంకా చాలా ఊర్లు ఉన్నాయి కదా, వెంకటపాలెం అనలేదు. మరి అమరావతి ఒక్కటే రాజధాని అప్పుడు ఎంత ఎక్స్టెంట్ లో రాజధాని అనేది వాళ్ళు నిర్ధారించాల. 33,000 ఎకరాలని ఇప్పుడు నిర్ధారించేశారు అనుకోండి. 40,000 ఎకరాలు తీసుకున్నాక మళ్ళీ కలిపి యాడ్ చేయడం కుదురుతుందా అండి? కుదురుతుందా? అలాంటి చట్ట సవరణలు రాజ్యాంగ భూమిలో వస్తుందా? ఈ రోజు క్యాపిటల్ ఏంటి అంటే తెలంగాణలో హైదరాబాద్ ఎంత ఎక్స్టెంట్ అక్కడ ఉంటది వివరణ. హైదరాబాద్ ఎంత మంది పాపులేషన్ తో ఉంది రాజధాని అక్కడ ఉంటది వివరణ. అదే మాదిరిగా రాజధాని అంటే విజయవాడ గుంటూరుని జంట నగరాల్లాగా, అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా జంట నగరాలు చేయండి. ఇది క్యాపిటల్ సిటీ, ఇది క్యాపిటల్ సిటీస్ అంటే ఒకే దెబ్బకి అమరావతి గుంటూరు పరిసర ప్రాంతాలంతా డెవలప్ అవుతుంది కదా. అదే మాదిరిగా విజయవాడ నుంచి గుంటూరు వచ్చే వరకు హైవే అంతా ఖాళీనే కదా. ఆ భూములు తీసుకోండి, ఆ భూములు డెవలప్ చేయండి. రాజధాని నగరం, ఇటు సెక్రటేరియట్, ఇటు కంపెనీలు, ఇటు ఫ్యాక్టరీలు, ఇవన్నీ ఊరు బయటే కదా. ఏ కంపెనీ వచ్చినా ఆన్ ది వే హైవే రోడ్డు ఉంటది. ఏ సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చినా అన్ని లోపలికి పెట్టేసుకుంటూ ఉంటే ఆ ఊళ్ళో బస్సులు తప్ప ఊళ్ళో వెళ్ళే ఎర్ర బస్సులు సార్, మీరు ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఆర్టీసీ ఎర్ర బస్సులు అంటే ఎక్స్ప్రెస్లు, లేకపోతే మీరు అన్నట్టుగా నాన్ ఏసీ బస్సులు అవి పోవు సార్. ఓన్లీ ఎర్ర బస్సులు సార్. ఇప్పుడు మహా పోతే పచ్చ బస్సులు పోతాయేమో లోపలికి. అవి తప్ప మీరంటున్న క్యాపిటల్ సిటీలో ఏముంది అంటే ఆ ఎర్ర బస్సులు పచ్చ బస్సులే సార్. సార్ ఇక్కడ క్యాపిటల్ అంటే ఎలా ఉండాలి? ఇప్పటికిప్పుడు కట్టుకోగలమా? ఇప్పటికిప్పుడు అవుతుందా? అరే ఎప్పుడో పంట తింటాము అంటే ఇప్పుడేం తింటాము? అరే విజయవాడ గుంటూరు ఈ రెండు చూడండి జంట నగరాలు, హైదరాబాద్ సికింద్రాబాద్ బాగుందా? అంతేకాని కరీంనగర్, వరంగల్, ఇంకా చాలా ఖమ్మము ఇది ఇస్తారా సార్ ఎవరైనా జంట నగరాలుగా? లేకపోతే క్యాపిటల్ ఇవ్వరు కదా, సెంటర్ ఇస్తారు కదా. సో విజయవాడ గుంటూరు ఈ మధ్యలో దారిలో ఎన్ని కిలోమీటర్లు? మేము విజయవాడ నుంచి గుంటూరుకి ఎక్కితే 25 కిలోమీటర్లు, లేకపోతే 30 కిలోమీటర్లు ఎంతో లెక్క ఉంటది కదా. సో ఈ 30 కిలోమీటర్లు హైవే రోడ్డు అటు ఇటు అంతా ఖాళీనే కదా. సో ఇటువైపు యూనివర్సిటీ ఉంది, అటువైపు కట్టండి, సెక్రటేరియట్ కట్టండి, ఒక 1000 ఎకరాల్లో కట్టేసేయండి, ఒక 200 ఎకరాల్లో ఇంకోటి కట్టుకోండి. ఒక సత్యం కంప్యూటర్స్ మెయిన్ రోడ్డు మీద వస్తే చక్కగా హైవేలో బస్ దిగి లోపలికి వెళ్ళిపోవచ్చు. కానీ ఎక్కడెక్కడో లోపల అది ఎప్పటికి డెవలప్ అవుతుంది? అక్కడ నీటి ఊట ఎంత ఉంది?
20 అడుగుల్లో నీరు పడ్డేస్తుంది, 3 పంటలు పండే భూమి. క్యారెట్ తిన్నారా సార్, క్యాబేజీ తిన్నారా సార్ అంటూ గతంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చి రైతుల వివరణ అడిగారు. సార్ 3 పంటలు పండే భూమి సార్, అసలు మేము ఇప్పుడు క్యాబేజీ ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నాం సార్, ఉల్లిపాయ పంట ఎక్కడో దొరుకుతుంది సార్, అప్పట్లో అన్ని ఇక్కడే పండేవి సార్ అంటూ ఆయన దగ్గర చెప్పుకుంటే చక్కగా విని కంచెలు వేసుకుంటూ రాజధాని ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇంత భూమి ఇవ్వాలన్న వ్యక్తి 1600 ఎకరాలు చాలు అన్న వ్యక్తి 10,000 ఎకరాలు కాదు, 33,000 ఎకరాలు కాదు, ఇంకా కూడా కావాలి అంటే రైతుని మోసం చేస్తున్నటువంటి రాజకీయ నాయకు ముసుగులో ఉన్నటువంటి ఈ నాయకులు అనే పదాల్లో ఉండేటటువంటి వ్యక్తుల్ని ఏమనాలి సార్? 40,000 ఎకరాలు ఏం చెయ్యాలా? ఏది అమరావతి? అసలు క్యాపిటల్ అనే పేరుండే అమరావతి అనే ఊర్లో ఒక్క అమరేశ్వరుడు తప్ప ఏముంది సార్? ఏ కంపెనీ ఉంది సార్? ఏ కంపెనీ ఉంది? అమరావతి ఊర్లో ఏముందో అడగండి సార్. అసలు ఊర్లో రోడ్డుకి సార్ ఇటువైపున కిరాణా దుకాణాలు, ఇటువైపున కిరాణా దుకాణాలు సార్. మీరు రాత్రి 7-8 అమరావతి ఊరు వెళ్ళండి సార్, సంత. ఇటువైపు జనం, ఇటువైపు జనం ఉంటది సార్. అది క్యాపిటల్ ఏరియా. వెలగపూడి కాదు, వెంకటపాలెం కాదు, మందడం కాదు, అమరావతి క్యాపిటల్ ఏరియా. మరి అమరావతి ఎలా ఉండాలి సార్? అమరేశ్వరుడు గుడి ఎలా ఉందో తెలుసు సార్? అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది సార్. ఈ రోజుకి వర్షం వచ్చేస్తే, వరద వచ్చేస్తే అమరావతి గుడి అంతా సగం నీళ్ళలో ఉంటుంటుంది సార్. ఏదో మెట్లేసి పైకి విగ్రహం ఒకటి ఉంది కాబట్టి మా పుణ్యం అంటూ ఏ రోజు స్వామి విగ్రహం ఎప్పుడు మునగల, ఆ మెట్లన్నీ మునిగిపోతుంటాయి. ఏమన్నా కట్టినారు సార్? కట్టడం అమరావతి కదా, అమరావతి కదా. మరి నీరు వచ్చినా, వరద వచ్చినా మునక్కండా తేలకండా ఏదైనా కట్టినారా సార్? వీళ్ళు అమరావతి పేరు చెప్తూ వైజాగ్ లో రియల్ ఎస్టేట్ పెంచుకుంటున్నారు. వైజాగ్ లో భూముల రేట్లు పెరిగిపోతున్నాయి. ఇక్కడ ఇంకా 40,000 ఎకరాలు అంటున్నారు, ఇంకా రేట్ వచ్చింది అంటున్నారు సార్. ఒక రైతు గుండె ఆగిపోయిన కారణం కేవలం సింగపూర్ ఫ్లాట్ పక్కన అతను ఫ్లాట్ ఇవ్వలేదంట. సింగపూర్ ఎక్కడ సామి? సింగపూర్ ఎక్కడ? నీ వయసు 68 ఏళ్ళు, నీ కొడుకు వయసు ఎంత ఉంటది? అతను చూడగలడా సింగపూర్ ని? నీ మనవడు చూడగలడా? అసలు ఏది సింగపూర్? విజువల్స్ లో చూపించేస్తారు సార్. ఇదిగో కట్టడం, సిఆర్డిఏ బిల్డింగ్, సెక్రటేరియట్, అసెంబ్లీ, ఇవి తప్ప ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎంపీ క్వార్టర్స్ అంటూ ఇప్పుడు పెయింట్లు వేస్తున్నారు తప్ప, జడ్జి క్వార్టర్స్ అంటూ ఇప్పుడు కట్టడాలు కడుతున్నారు తప్ప ఇంకేమున్నాయి సార్? ఆ సిఆర్డిఏ బిల్డింగ్ లోకి వెళ్ళినటువంటి రాజధాని రైతులకి మా రోడ్డు పోటులో మా భూమి వచ్చింది సార్, రేటు పడిపోతుందేమో. ఇప్పుడు రేట్ ఎంత ఉంది? ఇప్పుడు ఎవరన్నా కట్టారా? డెవలప్మెంట్ అంటే ఎలా ఉండాలంటే సార్, ఉద్యోగాలు మగవాళ్ళు ఎక్కడో ఊరు బయట చేస్తారు, కానీ కుటుంబాన్ని సెక్యూర్ ప్లేస్ లో ఉంచుతారు. సెక్యూర్ ప్లేస్ లో అంటే స్కూల్ దగ్గరగా ఉండాలి, హాస్పిటల్స్ దగ్గరగా ఉండాలి, పార్కులు దగ్గరగా ఉండాలి, కిరాణా స్టోర్స్ దగ్గరగా ఉండాలి, వాళ్ళు ఊరికి వెళ్ళడానికి హైవే దగ్గరగా ఉండాలి. ఇవన్నీ చూసుకుంటారు కదా సార్. అక్కడ ఫ్యామిలీ పెట్టడానికి ఏమన్నా ఉందా సార్? ఒక రోజు ఒక గంగారం నుంచి ఒక పోలీస్ కానిస్టేబుల్ బందోబస్తుకు వచ్చినాడు సార్. ఆ కానిస్టేబుల్ కూడా నాకు తెలుసు, ఆ ఊరు కూడా నాకు తెలుసు. బందోబస్తుకు వచ్చిన కానిస్టేబుల్ కి పాము కరిసింది సార్. సార్ పాము కరిసి చచ్చిపోలేదు సార్. పాము కరిసిన తర్వాత సరైన టయానికి హాస్పిటల్ కి పోలేక చనిపోయారు. హాస్పిటల్ ఎక్కడ? ఇటు వస్తే గుంటూరు రావాలి సార్, ఇన్ని కిలోమీటర్లు. ఇటు వస్తే విజయవాడ రావాలి సార్, మణిపాల్, ఇన్ని కిలోమీటర్లు. ఇన్ని కిలోమీటర్లు వచ్చే వరకు ఒక్క మల్టీనేషనల్ హాస్పిటల్ అమరావతిలో కట్టినారా స్వామి? అంటే ఇప్పుడు హైకోర్టులో ఒకరికి గుండెపోటు వచ్చింది సార్, మేము ఎక్కడికి వెళ్ళాలి సార్? సడన్ గా ఆర్గ్యుమెంట్ చెప్తూ ఒక సీనియర్ కుప్పగూలిపోయినాడు, మేము ఎక్కడికి తీసుకెళ్ళాలి సార్? సెక్రటేరియట్ లో ఒక గర్భం దాల్చిన మహిళకి డెలివరీ అయిపోయింది సడన్ గా, మేము ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి సార్? సార్ ఏదైనా గుంటూరు, విజయవాడే సార్. అమరావతిలో ఏముంది సార్? అమరావతి ఉంది, అమరావతిలో అమరేశ్వరుడు ఉన్నారు, అది తప్ప ఏదీ లేదు సార్. డెవలప్మెంట్ చేసి 29కి గెలిచి జగన్ గారు రారు అని రాష్ట్ర ప్రజలకి చెప్పాక మళ్ళీ 40,000 ఎకరాలు అడగండి స్వామి. ఈ లోపు మీరు భూములు తీసుకొని అమాయకులైన రైతుల్ని మోసం చేస్తూ అసలు రేట్లు లేవు సార్. వైజాగ్ రియల్ ఎస్టేట్ చూడండి, తగ్గిపోతుంది అనుకున్నాం సార్, అంగుళం తగ్గల. ఏంటంటే ఇక్కడ ఈ కంపెనీ వస్తుంది, అక్కడ ఆ కంపెనీ వస్తుంది అని అదే చెప్పారు కదా జగన్ గారు. కంపెనీలన్నీ వైజాగ్ కి ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి, అక్కడికి వస్తున్నాయి. ఇది ఎలాగో ఇవన్నీ కట్టారు కాబట్టి ఇక్కడ సెక్రటేరియట్ కి వస్తాం, ఇక్కడ అసెంబ్లీకి వస్తాం, ఇక్కడ హైకోర్టు భవనాన్ని ఇంకా గొప్పగా తీర్చిదిద్దుదామని ఆయన హయాంలోనే హైకోర్టు 3-4-5 అంతస్తుల భవనాన్ని హైకోర్టు పక్కనే కట్టించినారు సార్. హైకోర్టు మారుస్తానని చెప్పిన మాటలు అబద్ధపు మాటలు, అవన్నీ పుకార్లు పుట్టించేసినారు సార్. సో దయచేసి అమరావతి మీద చిత్తశుద్ధి ఉండే ప్రభుత్వం అమరావతిలో డెవలప్మెంట్ ని సృష్టించి కంపెనీలు, సత్యం కంపెనీ, టీసీఎస్ కంపెనీ ఇవన్నీ తెచ్చి అమరావతికి ఎర్ర బస్సు కాకుండా ఏసీ బస్సులు, కంపెనీ బస్సులు గిర్రా తిరుగుతూ ఎంప్లాయీస్ వెళ్తున్న తర్వాత మీరు ఇంకా భూమి అడగండి.
అమరావతి అంటే ఎంత ఎక్స్టెంటో చెప్పండి, ఎంతమంది పాపులేషన్ ఉన్నారో చెప్పండి సెంట్రల్ దీన్ని రాజధాని చెయ్యి అనగానే ఏం అడుగుతుందో తెలుసా? ఎంత ఎక్స్టెంట్ ఉంది అని అడుగుతుంది, ఎంతమంది పాపులేషన్ ఉన్నారని అడుగుతుంది. పాపులేషన్ ఇప్పుడు లేదు సార్, పెరుగుతారు సార్. మీరు ఎలా ఊహిస్తారు? ఏమన్నా మీరు బ్రహ్మంగారి కాలజ్ఞానం రాస్తున్నారా? పాపులేషన్ ఇన్ని లక్షలు వచ్చేస్తాయని మీరు ఎలా ఊహిస్తారు? కంపెనీలు వస్తాయి సార్. సార్ కంపెనీలు ఎప్పుడు పెడతారు, ఎక్కడ పెడతారు, ఎంత ఎక్స్టెంట్ లో పెడతారు? ఇవన్నీ కూడా మనకి చెప్పనక్కర్లా, సెంట్రల్ కి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటది. ఒక అసెంబ్లీలో ఒకటి తీర్మానం చేయగానే అయిపోతే ఇక ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా మీరు చక్కగా మీ సుందర ముఖార విందంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా తీర్మానం చేసేసేయండి. మీరు చెప్పిందల్లా సెంట్రల్ ముద్ర వేసేసిద్దిగా. పాపం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ధర్నాలు అయిపోతాయి, చేసేసేయండి. సో ఇదంతా పిచ్చి మాటలు సార్. రైతుల్ని మోసం చేస్తారు, అమాయకుల్ని మోసం చేస్తారు, వేలు ముద్ర వాళ్ళని మోసం చేస్తారేమో గాని చదువుకున్న విద్యావంతులు ప్రతిదీ నా మాట నమ్మద్దు, మీ మాట నమ్మద్దు. ఆర్టీఐ వెయ్యండి, ఏ భూమి ఎంత ఉంది, ఎంత పాపులేషన్ ఉంది, గతంలో ఎంత రేటు ఉంది, ఇప్పుడు ఎంత రేటు ఉంది, ఇవన్నీ అడగండి. ఎన్ని మల్టీనేషనల్ హాస్పిటల్ అమరావతి పరిసర ప్రాంతాల్లో ఎన్ని కిలోమీటర్ల అవతలు ఉన్నాయో చూడండి. హైకోర్టులో ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా, ఫైర్ ఇంజన్ రావడానికి ఎన్ని కిలోమీటర్ల అవుతుందో అడగండి. ఎవరికైనా గుండెపోటు వస్తే హాస్పిటల్ ఎన్ని కిలోమీటర్లు అవుతుందో అడగండి. చనిపోయినటువంటి ఒక కానిస్టేబుల్ పాము కరిసి ఎన్ని గంటల తర్వాత చనిపోయాడు అడగండి. జీజీహెచ్కి వచ్చింది పోస్ట్ మార్టం, గుంటూరుకి తీసుకొచ్చారు, విజయవాడకు కూడా తీసుకుపోవాలి. అంటే విజయవాడ ఇంకా దూరం. విజయవాడ అంటే ఏంటి సార్, వారధి దాటితే విజయవాడ నుంచి బెంజ్ సర్కిల్ వెళ్ళడానికి గంట పడుతుంది సార్, అంత పెద్ద ట్రాఫిక్ ఉంటది. సో ఇటువంటి పరిస్థితుల్లో పూర్తి అవగాహన రాహిత్యంగా, పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయకుండా, ఎంత ఎక్స్టెంటో చెప్పకుండా రైతుల్ని మోసం చెయ్యకూడదని నా ఆవేదన సార్. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.